గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుపల్ సర్కిల్ 9వ డివిజన్ మేడిపల్లిలోని పర్వతపూర్ ప్రాంతంలో ఈరోజు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా పోషకాహారంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ రమేష్, యాసరం నాగేష్, కపిల్ మరియు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పర్వతపూర్ బ్రాంచ్ మేనేజర్ డైరెక్టర్ ఎస్ రమేష్ బాబు, నారపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ వెంకటేష్ యాదవ్, అకాడమిక్ ఇన్ఛార్జ్ విశాల్ మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మంచి స్థానంలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ లాంటివి తీసుకొని వారి యజమాన్యం కూడా వాళ్ళని ప్రోత్సహించడం చాలా బెటర్గా ఉన్నది. అలాగే ఏంటంటే బయట తిరిగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారనేసి ముఖ్య ఉద్దేశంతో మన వస్తువులు మనమే తయారు చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఆర్గానిక్స్ కూడా ప్రతిదీ కూడా ఒక మన పాత పద్ధతిలో చేసుకుంటే మన ఆరోగ్యాలు చాలా చక్కగా ఉంటాయన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది చాలా చక్కగా చేశారు. పెద్ద స్థాయిలో ఉన్నది. నేను అనుకున్నా ఇక్కడికి వచ్చేవారికి మామూలు చిన్న చేసారేమో అనుకున్నా. చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ప్రోత్సహించడం చాలా మంచి పద్ధతి ఇది. అలాగే 210 ఐటమ్స్ పెట్టారు. ఒక 1.5 అవర్లోనే వచ్చిన వాళ్ళందరూ కూడా తొందరగా తీసుకొని వారు ఒక ఆరోగ్యకరమైన పద్ధతిని పిల్లలకు నేర్పిస్తున్నారనేసి వాళ్ళు కూడా మాతో చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కూడా మాతో చెప్పిన విషయం ఏంటంటే ఈ స్కూల్ విషయానికి వస్తే ప్రతి స్కూల్ విషయంలోనైనా ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా కానీ ఫ్యూచర్లో ఏఐ టెక్నాలజీతో పిల్లలని కూడా మంచిగా చక్కగా ఉన్న దాడి చేసుకుంటున్నారు. ఈ యజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇంకా చక్కగా ఉండాలి అనేసి మన స్కూల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు.